మేము ప్రతిపక్షంలో ఉన్నాం, కొంచెం ఎథికల్ వాల్యూస్ నిరూపించుకోవాలంటే అలాంటి వ్యక్తులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఎందుకంటే దగ్గర దగ్గర 1000 కోట్లని చెప్తా ఉన్నారు. బయట మనకి ఏదైతే పోలీసులు చెప్తారో అందరూ చెప్తారో 1000 కోట్ల ప్రభుత్వ భూమిని ఈ రోజున వాళ్ళు అతను ఏదైతే మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ భూమిని దోచుకోవడానికి ఒక ఫోర్జరీ అవన్నీ చేసిందంటే ఎటువంటి వ్యక్తులు ఈ రోజు వైసీపీలో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంది. సో దయచేసి ఇప్పటికైనా వాళ్ళ యొక్క సత్యాన్ని నిరూపించుకోవాలి, మా పార్టీ అలాంటిది కదా నిరూపించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ రోజున వాళ్ళు అతన్ని వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించాలి, సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నా. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా ఈ రోజున, అంటే నేను కూడా మేమంతా కూడా తెలంగాణ నాయకులుగా, జనసేన తెలంగాణ నాయకులుగా ఉన్నాం. మన పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు అని చెప్పి కొంతమంది పెయిడ్ జర్నలిస్టులు, జర్నలిస్టులు, అదేవిధంగా కుహానా మేధావులు, పెయిడ్ జర్నలిస్టులు వీళ్ళంతా కలిసి కోడి చెరువు ఆయన పట్టా భూమితో కొనుక్కొని సేల్ లీడ్ చేసుకుని 40 సంవత్సరాల రికార్డు ఉన్న ఒక భూమిని ఆయన చేసుకుని అన్ని విధాలుగా ముందుకెళ్తే వీళ్ళంతా మా తెలంగాణలో ఉన్న కొంతమంది డబ్బులు తీసుకుని కొన్ని పార్టీల దగ్గర, అదేవిధంగా బీఆర్ఎస్ ని కోరుతా ఉన్నా, కాంగ్రెస్ లో చాలా మంది నాయకులు మాట్లాడారు కదా, ఒక ఆయన కొనుక్కున్న భూమిని కబ్జా చేశారు. ఈ రోజు ఒక వైసీపీ ఎమ్మెల్యే ఈ రోజు చేస్తే ఒక్కళ్ళు మాట్లాడడం చేత కదండి. అంటే ఇది ఒక రాజకీయ కుట్రలాగా గత 15 రోజులు జరిగింది, మళ్ళీ ఒక్కసారి కన్ఫర్మ్ అయిందని చెప్పవచ్చు. మరి ఒక 1000 కోట్ల ప్రాపర్టీని ఒక మాజీ ఎమ్మెల్యే, అది వైసీపీకి సంబంధించిన నేత ఇక్కడ కొల్లగొడితే ఎంతమంది తెలంగాణలో ఉండి, అంటే మేము అందుకనే ఇప్పుడు తెలంగాణకు జనసేన అవసరం ఏంటని పదే అడుగుతా ఉన్నారు కదా. అంటే ఇక్కడ రాజకీయాలు చేయడానికే పార్టీలు ఉంటాయి అనమాట, డబ్బులు సంపాదించుకోవడానికి, మా తెలంగాణ భావోద్వేగాలను తెలంగాణ యువకులను అడ్డు పెట్టుకుని ఉంటే తప్ప వేరే విధంగా లేదని మళ్ళీ ఇంకొకసారి ఈ రోజు నిరూపితమైనది. ఖచ్చితంగా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అతను కబ్జా చేసిన భూమిని మళ్ళీ లాక్కుని మళ్ళీ ఎందుకంటే రాజకీయ కారణాలు చెప్పి అతనికి ఆ భూమి అప్పచెప్పే విధంగా చేయకూడదని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. రైట్ మొయినుద్దీన్ గారు, నేను ఈలోపు బ్రేక్ తీసుకొని వస్తాను. బ్రేక్ తీసుకుని వచ్చేలోపు మీరు కొంచెం హెడ్సెట్ని తీసి మళ్ళీ పెట్టుకోండి, కాస్త డిస్టర్బెన్స్గా ఉంది, మీతో చాలా మాట్లాడాల్సింది ఉంది. రైట్, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.